బండ్లగూడ జాగీర్ ప్రాంతం అంతా కూడా మారుమ్రోగేటట్టు ఒకసారి గట్టిగా చెప్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెళ్ళి అంటే పెళ్లి పిల్లగాంది పెళ్లి పిల్లది అనుకుంటారు చాలామంది. కాదు, పెళ్లి కోసం పనిచేసేటోళ్ళదే అసలైన ఘనత. ఈ వేదికని ఇంత సుందరీకరణంగా అలంకరించి మనలందరినీ ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు నుంచి ఎన్ని రోజుల నుంచి కృషి చేస్తున్నారో కార్యకర్తలు, వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మాటికి చప్పట్లు కొట్టమంటాడేం స్వామి అనుకోకుండా, ఈ పెట్టుబడి లేని సన్మాన సత్కారాలు చప్పట్లు. అలాగే ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చి మేమున్నాము మన ధర్మం కాపాడడానికి, మా వంతు మేము ఈ ధర్మాన్ని రక్షించడంలో మేము ఒక భూమిగా నిలబడతామని సహకరించినటువంటి దాతలకు కూడా గట్టిగా చప్పట్లు. ఎందుకంటే కార్యక్రమం చూస్తే అర్థమైపోతుంది, చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదంతా ఏర్పాటు చేయడంలో లక్ష్మీ అనుగ్రహం కూడా కావాలి కాబట్టి దానికి దాతల ప్రోద్బలం కూడా ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి కూడా ఆశీర్వాదం తెలియపరుస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఒక అనంతమైనటువంటి సుదీర్ఘ లోక క్షేమం కోరేటటువంటి అద్భుతమైన ఒక మహాసాగరం. అటువంటి అమృత సోపానమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శత జయంతోత్సవాలలో భాగంగా నా పిల్లలందరిని ఒక వేదికకు కలుపుదామని చెప్పి మాననీయ సరసంఘ చాలక్ గారు ఒక ఆదేశం ఇవ్వడం చేత మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. మనమందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. వాస్తవం చెప్పాలంటే హిందువులందరూ ఒక వేదికకు చేరడం చాలా కష్టం. ఏదో జాతరలు అయితే కలుస్తాం, ఎవరు గోల వాళ్ళదే. ఏమన్నా ఫంక్షన్లు అయితే కలుస్తాం, ఎవరి కులానికి సంబంధించిన ఫంక్షన్లో వాళ్ళు కలుస్తాం. కానీ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా ఈ వేదికను మనం అందరం పంచుకునే అవకాశం మనకి ఇచ్చింది కదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. అది మన అదృష్టం, మనం గర్వించేదగ్గేటటువంటి గొప్ప అంశం అది. నేనైతే యాసరికి రాకుండా డేట్లు ఇస్తున్నా. రోజుకు 3 ప్రోగ్రాంలు, 4 ప్రోగ్రాంలు, ఈరోజు ఇది 5వ ప్రోగ్రాం. ఎందుకంటే ఇటువంటి అవకాశం మనకు రావడమే మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఈ శత జయంతోత్సవాలలో మనం అందరం ఇక్కడికి ఉపస్థితులైనాం. కారణం ఏమిటి? హిందూ సమ్మేళనం. హిందూ సమ్మేళనం ఏంటి? హిందూ సమ్మేళనం ఎవరు హిందువు, ఎవరు సనాతన బంధువు, ఏమిటి హిందూ ధర్మం, ఎప్పుడు పుట్టింది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎందుకు అవసరం, ఎవరికి అవసరం, ఏ ప్రాతిపదికన హిందూ ధర్మం అవసరం, ఇవన్నీ ప్రశ్నలే. మన వాళ్ళే, మన ధర్మంలో ఉండేటటువంటి మన పెద్దలు అడుగుతారు, ఏమొస్తుందయ్యా ధర్మం 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 అని మాట్లాడుతామన్నారు. సనాతన ధర్మం ప్రపంచానికి చాలా అవసరం. ఎంత అవసరం అంటే శరీరానికి ఊపిరి ఎంత అవసరమో ప్రపంచానికి సనాతన ధర్మం అంత అవసరం. ఒకసారి ఆలోచన చేయండి. ఊపిరి పోతే శరీరం పడిపోయినట్లే ప్రపంచవ్యాప్తంగా హిందువు అనేవాడు ఏ మూలన ఉన్నా, అరబ్ కంట్రీస్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఫ్రాన్స్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎడారిలో ఉన్నా, మంచు పర్వతాలలో ఉన్నా, తప్పకుండా హిందువు అనేవాడు ఏం చేస్తాడంటే ప్రకృతిని ప్రేమిస్తాడు, ప్రకృతిని ఆరాధిస్తాడు, ప్రకృతిని గౌరవిస్తాడు, ప్రకృతిని తల్లిలా పూజిస్తాడు. అది హిందువు యొక్క గొప్ప లక్ష్యం కూడా. ఎక్కడైతే పర్యావరణ సంరక్షణ ఉందో అక్కడ జీవమనుగడ ఉంటుంది. చూడండి, ఈ ప్రపంచం అనే పటంలో అసలు సిసలైన పర్యావరణ ప్రేమికుడు ఎవడయ్యా అంటే సనాతనుడే. ఆ క్రెడిట్ మనదే. ప్రపంచంలో ఎవరికి ఆ ఛాయిస్ మనం ఇవ్వలే, ఇస్లాంకి ఇవ్వలే, క్రైస్తవంకి ఇవ్వలే. ప్రపంచ పటములో
ధర్మ ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద అసలైన నేచర్ లవర్ ఎవరు, పర్యావరణ ప్రేమికుడు ఎవడంటే హిందువే. బాధ్యతగా చెప్పవచ్చు, హిందువే. అందుకే ప్రపంచానికి మనం అవసరం. దేశాలు తెలుసుకుంటున్నాయి, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాయి ప్రపంచానికి ఎవరి భావాలు అవసరం, ఎటువంటి భావాల మీద గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా తరుగుతుంది, ఎవరి భావజాలం వలన, ఏ ధర్మం యొక్క యోచన వలన ప్రకృతి చల్లగా ఉంటుంది, సమస్త జీవరాశులను రక్షింపబడతాయి, సంరక్షింపబడతాయి, ఆ జీవరాశులతో కలిసి మేము కూడా రక్షింపబడతామన్న సత్యం ప్రపంచం ఇప్పుడు తెలుసుకుంటుంది. మన వేదాలను తిరగేస్తుంది, మన పురాణాలను చదువుతుంది, మన ఉపనిషత్తుల మీద రీసెర్చ్లు మొదలుపెట్టాయి. అందుకే సనాతనుడు ప్రపంచానికి చాలా అవసరం. అది వేరే వాళ్ళకి అర్థమైంది, ప్రపంచంలో అగ్రదేశాలకు అన్నిటికీ అర్థమైపోయింది హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందూ కల్చర్ ఏమిటి, హిందూ ధర్మంలో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటి, అందులో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అన్న సత్యం వాళ్ళకి అర్థమైంది. దౌర్భాగ్యం ఏమిటంటే మన వాళ్ళకి తెలియదు. అక్షర సత్యం ఇది, మన వాళ్ళకి తెలియదు. ప్రపంచం మన గొప్పతనాన్ని కీర్తిస్తుంటే మన వాళ్ళు మన యొక్క అపకీర్తిని కీర్తిస్తున్నారు. కీర్తిని కాదు, అపకీర్తిని. ఏ విధంగా అంటే మనం కొట్టుకోవట్లా, మనలో మనకు సంఘటితం లోపించింది. అదొక్కటే మన యొక్క వీక్నెస్. ఏ విధంగా లోపించింది, ఎందుకు మనం కలిసికట్టుగా లేము, దానికి మెయిన్ ప్రాపగండా తొలిమెట్ ఏంటంటే రాజకీయం అనే కుతంత్రం. రాజకీయం అనే ఎరలో పడిపోయి మనలో మనకు ఐక్యమత్యం లోపించింది. చూడండి, నేను రాకన్నా ముందు మా రెడ్డి గారు ఏం మాట్లాడారో నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వారితో ఇది 3వ వేదిక నేను కలిసి పంచుకోవడం. మా భావాలు వాళ్ళ భావాలు చాలా దగ్గరగా ఉంటాయి. భాష యాస ప్రాస సేమ్ ఉంటుంది, వారిది నాది. చెప్పాల్సింది వారు చెప్పారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఒక సూత్రం చెప్తాను. ఏ విధంగా మనం విడిపోయామన్నదానికి మెయిన్ ఫస్ట్ పొలిటికల్ ఎజెండా, అది మనల్ని చాలా వరకు నాశనం చేసింది. చూడండి, మీ రాజకీయ మాన్యతలు మీకు ఉండనివ్వండి. భారతదేశంలో ఉండేటటువంటి అన్ని పార్టీలను మనం గౌరవిస్తాం. ఎవరి భావాలకు తగ్గట్టు వాళ్ళు పార్టీలను ఎంచుకోండి. పార్టీ నాయకులు కాండి, పార్టీ అధిష్టానపు నేతలు కాండి, పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేయండి. అది తప్పని మేము ఎప్పుడు అనలేదు, చెప్పము కూడా. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీలు ఎన్నున్నా, ప్రాంతాలు ఎన్నున్నా, భాషలు ఎన్నున్నా, మనమందరం హిందువులం. నష్టన బొట్టు పెట్టి శివాభిషేకం చేసి సత్యనారాయణ వ్రతం చేసి ఎల్లమ్మ తల్లికి బోనం పెడుతున్నాం, అమ్మవార్లకు బోనాలు పెడుతున్నాం. అంటే మనమందరం ఒక తల్లి బిడ్డలమని మనమందరం సంఘటితంగా ఉంటే శత్రువు అనేవానికి ఆటోమేటిక్ అర్థమైపోతుంది మన యొక్క పవర్, మన యొక్క పట్టు. అప్పుడు వాడు మనల్ని చూసి సలామన కొట్టిపోవాలి, నమస్కారం అన్న పెట్టిపోవాలి తప్ప మనల్ని గెలకడానికి ప్రయత్నం చేయడు. ఇతర మతాల వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారంటే కారణం మనమే. వాళ్ళకి తెలుసు ఈ దేశంలో మన మెజారిటీ ఉండమని, వాళ్ళకి తెలుసు మన బలం ఏంది, మన సత్తా ఏందని. ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజును ఒక చూస్తేనే చెమటలు పడతాయి వాళ్ళకు తెలుసు మన బలం, మన పిడి వాళ్ళకి తెలుసు. కేవలం మన వాళ్ళు సంధిస్తున్నారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి స్వామి? ఒక పెద్ద గద్ద మీద కాకి వాలి ఊక ముక్కుతో కుడుతూ ఉన్నదంట. గద్ద తిరగబడితే కాకి ఏం చేతికి సరిపోదు, కానీ గద్ద తిరగబడతలేదు. అదెంత, దాని శరీరం ఎంత, దాని బలం ఎంత అని దీనికి తెలిసి తన రెక్క బలం వాడుకొని ఆకాశం వైపు ఎగురుతూనే పోతుంది గద్ద. ఆకాశం వైపు ఎగిరే కొద్దీ ఈ కాకి ఆక్సిజన్ అందక అదంతా కదే నేలకు రాలిపోతుంది. అలా మనం సంఘటితంగా ఉండి మన బలాన్ని మనం పెంచుకుంటే ఈ కాకుల్లాంటి మతాలు మన కాళ్ళ కింద రాలిపోతావయ్యా.
మన బలం మనం పెంచుకోవాలి. ఎవరినో నిందించినంత మాత్రాన మనం గొప్పలం కాము. సనాతన ధర్మమే చెప్పింది ఏమిటో తెలుసా? భావ సత్యమే భగవంతుని నిలయం. ఎలా భావం సత్యం అవుతుంది? ఎవరినన్నా నిందించావంటే, ఎవరినన్నా కించపరిచావంటే నీ భావం కలుషితమైనట్లు. అప్పుడు నువ్వు సనాతనుడు ఎక్కడా? మనం ఒకరు నిందించాల్సిన అవసరం లేదు. మనమేంటి? మన అస్తిత్వం ఏమిటి? మన గొప్పతనం ఏమిటి? మన బలం ఏమిటి? ఎక్కడ మనం జారిపోతున్నాం, ఎక్కడ మనం చెరిగిపోతున్నామో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. అది మనకి ఇప్పుడు కావాల్సింది. ఈ వేదిక మూలకంగా మనం తీసుకోవాల్సినటువంటి వండర్ఫుల్ మెసేజ్. రాజకీయాలు చేద్దాం, సర్పంచ్లం అవుదాం, జెడ్పీటీసీలం అవుదాం, కార్పొరేటర్లం అవుదాం, ఎమ్మెల్యేలం అవుదాం, ముఖ్యమంత్రులం కూడా అవుదాం. అది కాంగ్రెస్లో ఉండవచ్చు, బీజేపీలో ఉండవచ్చు, బీఆర్ఎస్లో ఉండవచ్చు. మా కవితమ్మ కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీలో ఉండి కూడా కావచ్చు. తప్పు లేదు, తప్పు కాదది. భారత సర్వోన్నత రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు రాజకీయ హక్కు వాడుకుందాం. కానీ పార్టీలకు అతీతంగా కూడా సంఘటితంగా ఉండాలి. మనం ఉండాల్సిన అవసరం కూడా వచ్చిందండోయ్. గతహ ఇన్నాళ్ళు ఏమైపోయామో అవన్నీ పక్కన పెడదాం. పోయిందాన్ని ఎంచుకుంటూ వస్తే పొద్దు ముందుకు రాదు, వెనక్కి పోదు. ఇప్పుడు మనం సంఘటితంగా ఉండాలి. ఉండకపోతే ఏమవుతుంది స్వామి? అవ్వాల్సింది అవుతుంది. ఏమవుతుంది? మన పొరుగు దేశాల్లో జరుగుతున్నదే మన దేశంలో అవుతుంది. అప్పుడు ఏ రాజకీయం చేసి నువ్వు సంపాదించిన ఆస్తులు, నీ పదవులు ఎవరికి గట్టి పెట్టిపోతావు? నీ మన్మనికి ఇచ్చిపోతుంది అనుకుంటున్నావా? తప్పు. పాకిస్తాన్లో కూడా గట్లే అనుకునిండ్రి, ఇప్పుడు ఎవరు లేరాడా? మనం ఏంటన్నది మన స్థితిలో మనం నిలబడితే, నీవు ఎంత కష్టపడి ఆస్తులు సంపాదించి ఇచ్చినా ఒక సింగారం, ఒక అందం, ఒక వందనం. రేపు నీ మనమడు అంటాడు, మా తాత ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చిండు, కానీ ప్రపంచమే సెల్లుడు కొట్టేటటువంటి ధర్మపు విలువలు కూడా నాకు ఇచ్చిండు. ఆ ధర్మపు విలువల చేత ప్రపంచ పటంలో నా అస్తిత్వాన్ని గొప్పగా చెప్పుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చిండని చెప్పి నీ మనమడు నిన్ను తలవాలి, నీ మనమరాలు నిన్ను తలవాలి. అలా ఉండాలంటే మనమందరం సంఘటితంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అలా సంఘటితంగా లేకపోతే, అలా సంఘటితంగా ఉండకపోతే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏమిటో తెలుసా? మీ భార్యలు ఇంత చక్కగా అందంగా అలంకారంగా మహాలక్ష్మిలాగా ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తల్లులందరూ. అప్పుడు ఎవరు భర్త ఉన్న స్త్రీయో, ఎవరు భర్త లేని స్త్రీయో కూడా గుర్తించడం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా అలా మార్చేస్తారు. ఆల్రెడీ మనలో ఒక భాగమైనటువంటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర సగభాగం అయిపోయింది. బాజారు పోటు పోతుటి ఈమెకు భర్త ఉన్నాడా లేడా కన్ఫ్యూజన్. ఇంకొక రాష్ట్రం కూడా అలాగే తయారైంది. నల్లగా బట్టలు వేసుకుంటారు, బయటకు వస్తారు, వాళ్ళు ఎవరో కూడా గుర్తించడానికి చేత కాదు. వాళ్ళు ఉండేటటువంటి స్థితిలో వాళ్ళు ఎవరో కూడా గుర్తించడానికి చేత కాదు. వాళ్ళు సవాల్ చేస్తున్నారు బాజార్లో, మా దేశం వస్తే, మా రాజ్యం వస్తే, మాకు అధికారం వస్తే, మేము ప్రధానమంత్రులం అయితే మాదైన దాన్ని తీసి ముందు పెడతామంటారు. అప్పుడు మనదైనది ఎక్కడ పోవాలి? మనం ఎక్కడ పోవాలి? మన ఎల్లమ్మ తల్లి గుడి ఎక్కడ పోవాలి? మన ఆరమైసమ్మ గుడి ఎక్కడ పోవాలి? మన బోనాలు ఎక్కడ పోవాలి? మన బతుకమ్మ ఎక్కడ పోవాలి? ఇవన్నీ పోకోకనా? ఓలే గనక అధికారంలోకి వస్తే ఇవన్నీ చేయనియరు. ఇవన్నీ కోల్పోకుండా ఉండాలంటే మనమందరం సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉండాలంటే ఏం చేయాలి? రాజకీయాలు పక్కకెట్టాలి, కులాలు పక్కకెట్టాలి, ప్రాంతాలు కూడా పక్కకెట్టాలి. ఈ మధ్యలో ప్రాంతీయమైనటువంటి భేదం అనే సిచ్చు తగిలింది మనోళ్ళకు. కొన్ని కారణాల చేత తెలంగాణని ఆంధ్రాని విడగొట్టుకుంటేమి, సరే విడిపోయింది సంతోషం, దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి అనుకోండి. ప్రాంతంగా విడిపోయినంత వరకే చూడాలి తప్ప భాషను విడగొట్టే ప్రయత్నం చేయకండి, జాతిని విడగొట్టే ప్రయత్నం కూడా చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడు ఎక్కడున్నా గర్వంగా చెప్పాలి, ఈ ప్రపంచంలో ఏ భాషకు లేని ఘనత మన తెలుగు భాషకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడున్నా తెలుగు తల్లి బిడ్డలమే. ప్రాంతాలుగా విడిపోయాం, ఇప్పుడు తెలంగాణ బిడ్డలం అయిపోయాం, కాదనకూడదు, తెలంగాణ బిడ్డలమే.
కానీ భాష తెలుగు ఒక్కటే. తెలంగాణకో తెలుగు, ఆంధ్రకో తెలుగు లేదు. ప్రాంతీయమైనటువంటి భేదాలతో కూడా మనం విడిపోతున్నాం. మనలో చిచ్చులు పెడుతున్నారు. ఆ మధ్యలో ఒక నినాదం వచ్చింది, ఏంటో తెలుసా? మార్వాడి గోబ్యాక్ అంట. అదే నోటితో రోహింగ్యా గోబ్యాక్ అంటే అయ్యిపోతుంది కదా. మార్వాడి గోబ్యాక్ ఎందుకు అనాలే? ఎవరు మార్వాడోళ్ళు? ఈ జాతి బిడ్డలు. గురు గోవింద్ సింగ్ ఎవరు? రాణా ప్రతాప్ ఎవరు? నష్టన బొట్టు పెట్టేవాని కోసం పోరాడి అమరులైనటువంటి యోధులు. ఆ వంశజులన ఈ రాష్ట్రం నుంచి నువ్వు పొమ్మంటున్నది. మళ్ళీ ఈడెవడు? ఈ రోహింగ్యా ఎవరి కోసం కొట్లాడిండు? ఈ రోహింగ్యా ఎవరి కోసం పోరాటం చేసి బలిదానమైండు? ఓన్నెందుకు పోవద్దంట పో అన్నావు, వీళ్ళనెందుకు పొమ్మంటున్నావు నువ్వు? ఈ ప్రాంతీయమైన చిచ్చులు కూడా పనికిరావు. మనం విడిపోవడానికి ఇది పెద్ద పన్నాగం. హిందువులను ఎలా విడగొట్టాలని చెప్పి కొన్ని బ్రాంచులు పనిచేస్తున్నాయి. పని కట్టుకొని భూతద్దం పెట్టి వెతుకుతున్నారు మనల్ని విడగొట్టడానికి. చూడండి, మార్వాడి గో బ్యాక్ అన్నారు. పోయి వాళ్ళ రాజ్యంలో వాళ్ళు బ్రతుకుతారు, సంతోషం. వాళ్ళకేం తిన్నిగా గతిలేకి ఇడికి వచ్చిలేరు. ఉపాధి ధర్మంతో మన తెలుగు వాళ్ళు లేరా ముంబైలా? మన తెలుగు వాళ్ళు లేరా గుజరాత్లా? మన తెలుగు వాళ్ళు పక్క రాష్ట్రాల్లో లేరా? వాళ్ళు కూడా గో బ్యాక్ అంటే ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు రోహింగ్యాలు వచ్చారు. వాస్తవంగా భారత రాజ్యాంగం ప్రకారంగా అరుంధతి మాతకు మొక్కేవాడు, మతంగ కన్యకు మొక్కేవాడు, మాతంగ ఋషి గోత్రంలో పుట్టినటువంటి వానికే మైనారిటీ హక్కులు రావాలి. మైనారిటీ హక్కులు వాళ్ళకే చెందాలి. ఎస్సీ హోదా వాళ్ళకే చెందాలి. గర్వంగా మేము అరుంధతి మాత వంశజులమని చెప్పుకునే వాళ్ళకే, మాదిగ సమాజానికి మాత్రమే ఆ హక్కులు చెందాలి. కానీ ఇప్పుడు మైనారిటీ సంక్షేమ పథకాలని ఎవరికి తినబెడుతున్నారు? వస్తారు, కుప్పలు కుప్పలు వస్తారు రోహింగ్యాలు. వాళ్ళకందరికీ మీరు సంక్షేమ పథకాలు ఇవ్వండి, మా నోట్ల మన్ను పోయండి. ఎవరికి హక్కులు ఇస్తున్నారు? ఎవరిని చేర తీసుకుంటున్నారు? ఎవరికి మీరు కల్పితాలు ఇస్తున్నారు, హక్కులు ఇస్తున్నారు, రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఈ దేశ బిడ్డలంతా మన్ను బుక్కుతుండరు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. పూలు అమ్ముకొని బ్రతకాల్సిన తమలోల పరిస్థితి ఏమిటి? పూలు అమ్ముకునేటోళ్ళంతా ఓలే జమైరి, చెప్పులు అమ్ముకునేటోళ్ళంతా ఓలే జమైరి, ఇనుప సామాన్ల దుకాణంలో ఓలే ఉండరు, పండ్లు ఓలే అమ్ముకుంటారు, కటింగ్ చేసేటోళ్ళు ఓలే అయిరి, బంగారు షాపులన్నీ ఓలే వైపాయి, అన్నీ ఓలే వైపాయి. మా నోట్లో మన్ను కొట్టురాప, మా ఓళ్ళు పిచ్చగాల వెళ్ళిపోతారు. ఇంకా ఈ దేశంలో పుట్టినవాడు, ఈ దేశపు వారసుడు, సరే వచ్చిండ్రు, వచ్చిన తప్పుకు మార్వాడి గో బ్యాక్ అంట, రోహింగ్యాలను రావాలంట. ఏమిటిది? ఎవరికి అన్యాయం చేస్తున్నారు మీరు? పిలుచుకోరు. ఇంకా వాస్తవం చెప్తాను, నేను ఒక దళిత బిడ్డనే, నేను మాదిగ జాతిలో పుట్టినవాడిని. మాదిగ సమాజానికి భారత రాజ్యాంగం అనాది నుంచి అన్యాయమే చేస్తుంది. నాకు తెలుసు, మా నాయకులు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఒక్క విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఈ ప్రపంచ పటంలో ఎవరి మూలాలన్న చెప్పడానికి ఈజీ, కానీ మాదిగ జాతి యొక్క అస్తిత్వం ఎవడు కనిపెట్టలేడు. మాదిగ జాతి మూలాలు ఎవరికి తెలియదు. అనాదిగా పుట్టినటువంటి జాతి, ఆది నుంచున్న జాతి కాబట్టే మహా ఆదిగా. అటువంటి జాతికి అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. ప్రతి ఒక్క కులం యొక్క మూలాలు చెప్పవచ్చు, నేను చూపిస్తా. మాదిగ జాతి మూలాలు ఎవడు పట్టలేడు. అంత గొప్ప జాతి మాదిగ జాతి. ఈనాడు ఆ జాతి నోట్ల మన్ను వస్తున్న రాజకీయ నాయకులందరూ కలిసి పిచ్చి పిచ్చోళ్ళకంతా రాయితీలు ఇస్తున్నారు, రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈ దేశానికి జై కొట్టడు, భరతమాతకు జై కొట్టడు, జాతీయ గీతం పాడాడు, జాతీయ జెండకు సెల్యూటు కొట్టడు, ఈ దేశ శాంతి భద్రతలను గౌరవించడు. వానికెంట్లా ఇస్తావయ్యా ఈ దేశపు రాజ్యాంగపు యొక్క హక్కులని? ఎవరింట్లా అరుంధతి మాత ఫోటో ఉందో, ఎవరింట్లా మతంగ ఋషి ఫోటో ఉందో, జాంబవంతుని ఫోటో ఉందో, వాళ్ళకి ఇవ్వండి మాదిగ జాతి యొక్క రిజర్వేషన్లు. ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి దేశంలో. మీరేమో రాజకీయం అనే మత్తులో పడిపోయినరు. బాధ్యతగా రాజకీయం చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్వా, బీజేపీ లీడర్వా, బీఆర్ఎస్ లీడర్వా, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్వా,
బిఎస్ పార్టీ లీడర్వా, జనసేన పార్టీ లీడర్వా, ఇంకో కొత్త పార్టీ కూడా పెట్టపా. ఎవరిని కాల్సిందంతా ధర్మం గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటున్నాం ధర్మం గురించి అంటే, నష్టన బొట్టు పెట్టేవాడు ఉన్నంత వరకు, సనాతనుడు ఉన్నంత వరకు మానవ జాతిలో విలువలు మిగిలిపోతాయి, మానవ జాతికి ఉపాధి దొరుకుతుంది. చూడండి, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సంస్థలు ఒక నివేదిక ఇచ్చేశాయి. రానున్న 30 సంవత్సరాలలో జాబులు ఉంటలేవంట. సేస్క తిందామంటే పనులు ఉంటలేవంట. తిందామంటే కూడు దొరకదంట. కారణం ఏంటో తెలుసా? మానవుడు పోతున్నటువంటి పోకడ అటువంటిది. కానీ సనాతనుడు అనేవాడు ఎప్పుడైనా కూడా లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది నా జాతి, భూమి అంతమయ్యే వరకు ఉంటుంది నా జాతి, బ్రహ్మాండంలో నవగ్రహాలు ఉన్నంత వరకు ఉంటుంది సనాతను యొక్క మూలం, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు ఉంటుంది సనాతను మూలం. కానీ ప్రపంచమంతా సనాతన ధర్మం యొక్క భావజాలం మీద నడిస్తే ఎప్పటికీ దేహి అనే పరిస్థితి మనకు రాదు, ప్రపంచానికి కూడా రాదు. ఎందుకో తెలుసా? సనాతన ధర్మానికి ఒక వెన్నతో పెట్టిన విద్య ఉన్నది. ఏంటో తెలుసా? జీవో జీవస్య జీవనం. చూడండి, ఏదో ఒక కోణంతో ఆపత వచ్చిందనో, రోగం వచ్చిందనో, పనులు కావో అని తిరుపతికి పోయినాం. పోయిన తప్పుకు స్వామికి ఉండిలో 10 రూపాయలు వేసి వచ్చినాం. వేసి వచ్చిన తప్పుకు ఇప్పటికీ బాధ్యతగా చెప్తున్నా, ఈ వేదిక మూలకంగా చెప్తున్నా, ప్రపంచానికి కరువు వచ్చిన 100 సంవత్సరాలు మనల్ని కుసునబెట్టి తినబెడతాడు మన వెంకటేశ్వర స్వామి. కుసునబెట్టి మనల్ని మేపుతాడు మన దేవుడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక భావంతో పోయి దుడ్డు 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 స్వామితో జమ చేసి వచ్చినాం మనం. ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు, శ్రీశైలం మల్లన్న, బిజవాడ దుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, కాశీ విశ్వనాథుడు, సిద్ధి వినాయక్, ఇటువంటి ఎన్నో దేవాలయాలలో లెక్క కట్టలేనంత సంపద మన దేవుళ్ళు దాచిపెట్టారు మన కోసం. భవిష్యత్తులో ఏ ముప్పు వచ్చినా మన దేవుళ్ళు మన కడుపు నింపుతారు. కానీ ఈ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి ఒక పన్నాగం కూడా ఉంది. ఇందులో ఒక చిన్న లిటికేషన్ కూడా ఏందో తెలుసా? మన దేవుళ్ళ సొమ్మంతా తీసుకుపోయి మైనారిటీలకు రాయితీలు ఇస్తున్నారు. ఎవడో మైనారిటీ భరతమాతకు చేయి కొట్టాడంట, జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టాడంట, వందే మాత్రం పాడతలేడంట. సొమ్మొకంది సోకొకంది. ఈ కుట్రలకు మనం బలైపోతున్నాం. కాబట్టి మనమందరం సంఘటితంగా ఉంటే రాజకీయాన్ని కూడా మార్చవచ్చు, రాజకీయంలో కూడా మనం సంఘటితం తేవచ్చు. అలాగే ఈ చట్టాలని, హోదాలను కూడా క్రమబద్ధీకరించవచ్చు. కేవలం మనం సంఘటితంగా లేము, ఐక్యమత్యంగా లేము. కాబట్టి మన సనాతన ధర్మంతో, మన హిందూ జాతితో ఆటలాడుకుంటున్నారు అందరూ. మనల్ని పావుకోలలాగా చేసి ఆటలాడుకుంటున్నారు అందరూ. కాబట్టి మనం అందరం ఏం గమనించాలి? కులాలు పక్కకెడదాం, రాజకీయాలు పక్కకెడదాం, ప్రాంతాల భేదం పక్కకెడదాం. నష్టన బొట్టు పెట్టిండా, పూజలు చేస్తున్నాడా, నడుముకు మొలతాడు కట్టిండా, ఆడపిల్లకు మెల్లో మంగళసూత్రం ఉందా, గాజులు ఉన్నాయా, సికెల పూలు ఉన్నాయా, కులం కాదు, రాజకీయం కాదు, వీడు నేను ఒకటే, మేమందరం హిందువులమే. ఇలా ఉండాలి. ఇలా ఉండగలిగితే ప్రపంచ పటంలో, ప్రపంచ స్థానంలో సనాతనుని యొక్క మాన్యత, ప్రతిష్ట, హిందూ జాతి యొక్క గర్వకారణం. ఈ చరిత్రలోనే మన ధర్మం అనాదిగా జగద్గురువే, ఇక ముందు కూడా జగద్గురు స్థానంలోనే మనం నిలబడతాం. అలా ఉండాలి కూడా మనం. ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండవచ్చు. ఏమిటి? సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది, ఎప్పటి వరకు ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఎవరైనా మీరు అనే సందర్భంలో విని ఉండవచ్చు కాక, బ్రహ్మాండం అని అన్నారు. బ్రహ్మాండం, 14 భువన భాండములు ఎప్పుడు పుట్టాయో ఎవరికి తెలియదు. అంతకన్నా ముందు నుంచి ఉన్నది సనాతన ధర్మం. అందుకే దీన్ని బ్రహ్మాండం అన్నారు. ఎందుకో తెలుసా? ఇప్పుడుండేటటువంటి యువ ధర్మాన్ని అనుసరించి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టికి అధిపతి. ఆయనతో పుట్టినటువంటి సంతానం కాబట్టే, బ్రహ్మ నుంచి వచ్చింది కాబట్టే బ్రహ్మాండం అని మన వాళ్ళు అన్నారు. విన్నారా లేదు? ఎవరైనా విన్నారా? బ్రహ్మాండం అని అన్నారు. విన్నారా? గట్టిగా చెప్పండి, విన్నారా లేదా? బ్రహ్మాండం అని అన్నారు కాబట్టే మనమంతా బ్రహ్మదేవుని యొక్క సంతతిగా పరిగణింపబడ్డాం. ఈ ప్రపంచంలో
అందరికన్నా ముందున్న వాళ్ళం, అందరికన్నా గొప్ప వాళ్ళం. బ్రహ్మాండం అన్నారే తప్ప అల్లా అండము యేసు అండం అని అనలేరు. ఎందుకు? మనమే ముందున్నామయ్యా. మన జాతి చాలా గొప్పది, మన విలువలు చాలా గొప్పవి. చూడండి, ఇప్పుడున్న టెక్నాలజీని కనుక మనం వాడుకొని ఏఐని కనుక మంచిగా వాడుకుంటే ఒక్క రోజులో చెప్పొచ్చు క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టింది, ఎప్పటి వరకు ఉంటుందో. ఒక్క రోజులో చెప్పొచ్చు. ఇప్పుడున్న కంప్యూటర్ని ముందలు పెట్టుకొని కూర్చుంటే మహమ్మదీయ మతం ఎప్పుడు పుట్టిందో, సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఏ కంప్యూటర్ చెప్తుంది, ఏ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తాడో రమ్మని. ఇక్కడ ఇంత గొప్ప ఘనత మనది, ఇంత గొప్ప గర్వించదగ్గేటటువంటి అంశం మనది. కానీ మనల్ని వాడుకుంటున్నారు అందరూ, మనల్ని వాడుకుంటున్నారు అందరూ. ఏ విధంగా? లేనిపోని చిచ్చులు పంచాయతీలు పెట్టి మనల్ని విడగొట్టి మన జీవితాలతో, మన అస్తిత్వంతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఈ పన్నాగాలకు మనం ఎర కావద్దు, బలి పశువులం కావద్దు. అలాగే ఇంకొక ముఖ్యమైన మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అత్యున్నతమైన ధర్మం మనది అయినప్పటికీ, అత్యున్నతమైన స్థానంలో మన ఋషులు మనం ఉంచినప్పటికీ కేవలం ఒకే ఒక చిన్న కారణం వల్ల అండి చాలా వరకు కూడా. ఏమిటో తెలుసా? ఏదైనా ఒక సందర్భాన్ని మనం పంచుకునే కోణంలో అది, నేను, నా వాళ్ళు అన్నది పక్కకెట్టండి. ఈ పంచాయతీలన్నీ పక్కకెట్టండి. పెట్టకపోతే ప్రమాదం తప్పదు, పెట్టకపోతే ప్రమాదం తప్పండి. ఈ లేనిపోని పంచాయతీలను మనం ముందు పెట్టుకున్నాం కాబట్టి మనదైన దాన్ని మనం కోల్పోతున్నాము. ఇది మీరు అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక చిన్న మాట, రాబోయే కాలంలో, భవిష్యత్తులో చాలామంది పెద్దలు కొన్ని మాట్లాడుతున్నారు, కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి మానవుడు బాగా గుర్తించుకోండి, సనాతన ధర్మంలో ఉన్నంత వరకు అందరూ సేఫ్, అందరూ సుభిక్షం, అందరూ చల్లగా బతుకుతారు. ఇది సత్యం, అక్షర సత్యం ఇది. ఒకవేళ మేమే బ్రతకాలే, మేమే ఉండాలి, మేము మాత్రమే జీవించాలనుకుంటే మన పొరుగు దేశాలకు పట్టిన గతి ఈ దేశం కూడా పడుతుంది. మీరు చల్లగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, మా వాళ్ళని కూడా మంచిగా ఉండనివ్వండి. లేనిపోని పంచాయతీలంతా మీరే పెడతారు, లేనిపోని శిష్యులంతా మీరే పెడతారు, మమ్మల్ని ఏమో మాట్లాడొద్దు అంటారు. మేము మాట్లాడటానికి ఏమంటారు? ఆహా, పరాశ్రీ స్వామి మత కల్లోలాలు సృష్టిస్తున్నాడు. నేనెక్కడ మత కల్లోలాలు సృష్టించిన పాడుగాల? నా వాళ్ళని జాగృతంగా అమ్మంటున్నా, నా వాళ్ళని సంఘటితంగా అమ్మంటున్నా, నా వాళ్ళని ఐక్యమత్యంగా అమ్మన్నా తప్ప మీ వాళ్ళని ఏం నేను అనలేదు. ఇప్పుడు చెప్తున్నా, ఈ బండ్ల కూడా జాగీర్ వేదికగా చెప్తున్నా, మేము ఎప్పుడు కూడా ముస్లిం జోలికి రాము. ముస్లిం మతానికి వ్యతిరేకం కాదు, ఖురాన్కి వ్యతిరేకం కాదు, అల్లాహ్కి వ్యతిరేకం కాదు. మేము క్రైస్తవుల జోలికి రాము, మేము క్రైస్తవుల వ్యతిరేకం కాదు, జీసస్ క్రిస్టుకి వ్యతిరేకం కాదు, బైబిల్కి వ్యతిరేకం కాదు. మేము ఎవరి వ్యతిరేకం అంటే, ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని గౌరవించక, ఈ దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకోక, మా ధర్మంలో మీరు ఒకరిగా ఉండి జీవిస్తూ, మా విలువలను మీరు అనుభవిస్తూ మమ్మల్ని లేకుండా చేస్తాం, హిందూ అనేవాణ్ణి లేకుండా చేస్తాం, 15 నిమిషాలు పోలీసులను పక్కకేటండి చూసుకుంటాం, మేము ఉరికిచ్చి కొడితే సందులు గొంతులు సరిపోవని స్టేట్మెంట్లు ఎవడిచ్చిండు? ఎందుకు ఇవ్వాలి? అవసరం ఏముంది? మా ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇచ్చారా? మా ముఖ్యమంత్రులు ఇచ్చారా? మా రాజకీయ నాయకులు ఇచ్చారా? మా హిందూ ఎమ్మెల్యేలు ఇచ్చారా? మా హిందూ మంత్రులు ఇచ్చారా? మరి నీకేం పే బలిచిందని ఇస్తున్నావు? అంత కండకవరం ఉంటే చెప్పు. లేదు, అంత పేయి బలుపు ఉంటే చెప్పు, మీకు అంత బలుపు ఉంటే చెప్పండి, దానికి మేము కూడా సిద్ధమే. మేమేం తక్కువ కాదండోయ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదే కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకొకసారి గుర్తు తెచ్చుకో, కిట్టూరు చెన్నమ్మ ఇంకోసారి గుర్తు తెచ్చుకో, రాణా ప్రతాప్ ఇంకోసారి గుర్తు తెచ్చుకో. ఎవరిని నువ్వు సవాల్ చేస్తున్నది? ఎవడన్నమన్నాడు నిన్ను? ఎవడన్నమన్నాడు? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక ముందు కూడా హిందూ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, క్రైస్తవ ధర్మమైనా, ఏ ధర్మమైనా సరే, ఒక ధర్మం ఇంకొక ధర్మాన్ని ఎత్తి చూపొద్దు, ఇంకొక ధర్మం ఇంకొక ధర్మం గురించి తప్పుగా మాట్లాడవద్దు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే, మాట్లాడితే పరిస్థితులు చాలా విషమించిపోతాయి. జాగ్రత్త, పరిస్థితులు చాలా విషమించిపోతాయి. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? మా వాళ్ళు విన్నారు 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 విన్నారు, అయిపోయింది. ఇక ఓపిక నశించిపోయింది, ఇక సహనం లేదు. మీరు మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటాం. మీరు చల్లగా ఉండండి, మేము చల్లగా ఉంటాం. మేము గుళ్ళు గోపురాలు కట్టుకుంటాం, మీరు చర్చిలు కట్టుకోండి, మసీదులు కట్టుకోండి, ప్రార్థనలు చేసుకోండి, అన్నీ చేసుకోండి. మేము ఎప్పుడన్నా అన్నామా? మేము ఎప్పుడన్నా మిమ్మల్ని వచ్చి గెలికినామా? మీరే వచ్చి గెలికిండ్రు మమ్మల్ని. ఎలా? కాశీ పట్టణమునందు మీకు మసీదు కట్టుకోవడానికి స్థలం లేకుండేనా? మా దేవుని సన్నిధిలో ఎందుకు కట్టినావు? కాశీ పట్టణంలో స్థలం లేకుండేనా? భూమి గొడ్డు పోయిండేనా? వేరే జాగాలో కట్టొచ్చు కదా. అయోధ్యలో కూడా నువ్వు మసీదు కట్టుకోవడానికి స్థలం లేకుండేనా? మా గుడిని ఎందుకు కూల్చావు? ఆడ మసీదు ఎందుకు కట్టావు? గిడ జోగులాంబ కాడ అలంపూర్లో నీకు మసీదు కట్టుకునే స్థలం లేకుండేనా? మేము కొలుసుకునే మా దేవత పాదాల కాడనా? ఎవడు పెడుతున్నాడు పుల్లలు? ఎవడు పెడుతున్నాడు లేనిపోని రాజకీయం అంతా? మేము తిరగబడటాలకు మతోన్మాదులమా? అంటే మా మనస్సాక్షి గురించి మేము మాట్లాడొద్దా? మాన ప్రాణాల గురించి మేము మాట్లాడొద్దా? మాకంటే ఒక స్వేచ్ఛ లేదా? మాకంటే ఒక అధికారికం లేదా? ఇదే మేము మాట్లాడుతున్నా తప్ప మిమ్మల్ని ఉండంగొద్దన్నాం, జీవించంగొద్దన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం మీకే ఎక్కువ రాయితీలు ఇచ్చింది, మీకే రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తుంది. మేము అమర్నాథ్ పోతే పైసలు పెట్టుకొని పోతామయ్యా. మీరు మీ హజ్ యాత్ర పోతే మా రాజ్యాంగం మీకు రాయితీలు ఇచ్చింది, సొమ్ము మాదే. మీరు జెరూసలేం పోతే మీకు రాయితీలు ఇస్తుంది. మేము కేదార్నాథ్ బద్రీనాథ్ పోయి అక్కడ మా వాళ్ళు చచ్చిపోతే కూడా అడిగే దిక్కు లేదు. సొమ్ము ఒకరిది, సోకొకరిది. మీకే సేఫ్టీ ఉంది ఈ దేశంలో. మీరే చల్లగా ఉండొచ్చు, మీరే మంచిగా బ్రతకొచ్చు. భారత రాజ్యాంగం మిమ్మల్ని చల్లగా చూసింది. వాస్తవం చెప్తున్నా, మా జాతికి మా ప్రజలకు చాలా అన్యాయం చేసింది. మాకు తెలుసు. 24 గంటలు రీసెర్చ్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. అయినా మేము ఎవరిని కించపరచం. మీ ఎమ్మెల్యేలను తిట్టాం, మీ మంత్రులను తిట్టాం, మీ రాజకీయాన్ని తిట్టాం. మేము ఎవరిననం? మీరే గెలుకుతారు. పుట్టలో చేయి పెట్టి సీమల్ని గెలికినట్లా ఎందుకు గెలుకుతారు? సరే గెలికినరు, అయిపోయింది, గతం. ఈరోజు తేదీ ఎంత హరీశ్వర్ రెడ్డి? నెల, సంవత్సరం, వారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం. టైం 10:30. యావత్ సనాతన ధర్మం నుంచి పరాశ్రీ స్వామి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక ముందు ఏ మతంలో కూడా ఎవడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వకూడదు. మేము కూడా ఇయ్యం, మీరు కూడా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తారు అనుకోండి, బాగోదు. ఇస్తే మాత్రం బాగోదు. ఇది మాత్రం హెచ్చరిక. అరే అందరం కలిసిమెలిసి ఉందామయ్యా, ఉందాం. మొన్న చూడండి, ఇరాన్ మీద బాంబులు వేసిరి. ఏం మిగిలే? పడిపోయిన కొంపలు, తల్లులను తండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు. ఏం మిగిలే? నోట్ల మన్ను పోసుకొని చచ్చిపోయింది. అది వద్దు మనకు. ఇంత కష్టపడి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని ఇన్ని సంపాదించుకొని ఇంత మంచిగా ఉండి చివరికి కొట్టుక సావనికేనా? మనకన్నా మాటలు రాని జీవరాశులు నయం కదా. నువ్వు మనిషివై పుట్టి ఇంత ఘనత సాధించి టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి చివరికి నువ్వు కొట్టుకొని సావనికేనా? ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే, కనిపించని దేవుని కోసం అంట మనం కొట్లాడేది, కనిపించే మనసులం కొట్లాడాలంట. అక్కరకు రాని విశ్వాసాలు, అక్కరకు రాని నమ్మకాలు. అవి ఎందుకు నమ్మకమో ఎందుకు విశ్వాసమో తర్వాత ఆ విశ్వాసాలను అడ్డం పెట్టుకొని సస్తే ఒకరి పారి ఒకరు పట్టుకోవాల్సింది పోయి, ఒకరి గొంతులు ఒకరు నీళ్ళు పోసుకోవాల్సింది పోయి గొంతులు పోసుకునే వరకు వచ్చింది ఈ మతాలు, ఈ మత కల్లోలాలు. ఎవడు పెట్టి ఈ పంచాయతీలు? మేమైతే పెట్టలేం, అమ్మ తోడు మేము పెట్టలేం. హిందువులు పెట్టారు. ఎందుకో తెలుసా? 100 మందితో కలిసి బ్రతికే వానికి 101తో కలిసి బ్రతకడం పెద్ద పని కాదు. ఎస్, హిందూ ధర్మంలోని అసలైన సమరసత భావం ఉంది. హిందూ ధర్మంలోని అసలైన ఐక్యమత్యం ఉంది. చూడండి, ఎన్ని భాషలు, ఎన్ని తెగలు, ఎన్ని ప్రాంతాలు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని సాంప్రదాయాలు, ఇంతమంది కలిసిమెలిసి మేము బ్రతుకుతున్నాం. మిమ్మల్ని కూడా బ్రతికించుకుంటాం, కలుపుకుంటాం. మీతోనే మాకు పంచాయతీ లేదు, మాతోనే మీకు పంచాయతీ ఉన్నట్లుంది. ఒకసారి సరి చేసుకోండి. అది ఈరోజు బండ్లగూడ జాగీర్ వేదికగా నేను ఇస్తున్నటువంటి దివ్యమైన సందేశం, ఆశీర్వాదం. ఇది దివ్యమైన సందేశం, ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? రోజు పొద్దు ఒడిస్తే పొద్దు ముఖ్య వరకు లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని మైండ్ అట్లా సెట్ అయిపోయింది.
ఇప్పటి కూడా చెప్తున్నా, నేనేం ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ నాశనం అవ్వాలని కోరుకోవట్లా, క్రైస్తవుల నాశనం కావాలని కోరుకోవట్లా, కలిసిమెలిసి బ్రతుకుదామని నేను చెప్తున్నాను. అలా బ్రతికితే మీకు మంచిది, మాకు మంచిది. లేకపోతే అడ్డమొచ్చిన పంచాయతీలకంతా, అడ్డమొచ్చిన గొడవలకంతా పోలీసులు పడిగాపులు కావాల్సి వస్తుంది పాపం. మన పంచాయతీలంతా ఓలకు వస్తాయి, ఓలకు పెళ్ళం పిల్లలు ఉంటారు, ఇంటికాడ సంసారాలు ఉంటాయి. లేనిపోని పంచాయతీలు పెట్టుకుంటాం, ఆడ హై అలర్ట్ పెడతారు, రెయ్యనక పగలనక కాపలగాయాలి మన కోసం. పోనీ అంతరిక్షం నుంచి ఏలియన్స్ వచ్చిన రాప ఓల కోసం పడిగాపులు కాస్తారంటే లేదు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళము మనమంతా ఒకటే, మనం కొట్లాడి, ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. హిందువులు ఒకటే కాదు, క్రైస్తవులు ఒకటే కాదు, మహమ్మదీయులు ఒకటే కాదు, మానవ జాతి మొత్తం ఆలోచించాలి. ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని చెప్తూ, మీకు కూడా తుర్కోల దాంట్లో దోస్తులు ఉంటారు కదమ్మా, అబ్బా క్రైస్తవుల్లో కూడా దోస్తులు ఉంటారు కదా, పిల్లల్ని ఇచ్చుకునింటారు, పిల్లలు తెచ్చుకుంటారు, పెళ్లిళ్ళు చేసిటారు. చెప్పురి బండ్ల కూడా జాగిరికో స్వామి వచ్చిండే, బక్కిగుండే సల్పగా చెప్పిండు, కనిపించని దేవుని గురించి కొట్లాడ రాదంట, కనిపించే మనుషుల కోసం మనం బతకాలంట. మతం అనేది మానవ మనుగడకు ఒక సోపానమైనటువంటి దివ్య మార్గం, అదంతవరకే తప్ప మనలో సిచ్చులు పెట్టేదై ఉండకూడదంట. ఇట్లా చెప్పుకొని చల్లగా జీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ, మరి ఈనాటి వేదికకు సమయం చాలా అయిపోయింది. దాంట్లో నా తప్పైతే లేదండి, ఐఎమ్ సో సారీ, నా తప్పైతే ఏమీ లేదు, మళ్ళీ నన్ను తప్పర్థం చేసుకునేరు. మరొకసారి గట్టిగా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈనాటి శుభ సాయంత్రంతో నా కోసం వేచి చూసిన మీ అందరికీ సుఖ సౌఖ్య సమృద్ధి, సంతతి సమృద్ధి, భోగ భాగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి అంబాత్రయ క్షేత్రంలో ఉన్న ముగ్గురమ్మలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు. Mind Media, the voice of India.